ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు మనల్ని ధనవంతులుగా మార్చడానికి అవసరమైన టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి తెలియచేయడానికి శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఎన్నో ఎపిసోడ్స్లో ఎన్నో విషయాలు మాకు తెలియనివి చెప్పారు. మేము అన్నీ ఫాలో అవుతున్నాము, పాజిటివ్ చేంజెస్ చూస్తున్నాము మా లైఫ్స్లో. మరి ఈ ఎపిసోడ్లో ధనవంతులుగా మమ్మల్ని మార్చడానికి ఏ విషయాల గురించి తెలియజేస్తున్నారు? మీరు ఎప్పుడన్నా షూట్కి వెళ్ళాలి అర్జెంటుగా 5 గంటలకి, ఏదో ఊరు వెళ్ళాలి, మీరేం చేస్తారు? దానికి రాత్రి పడుకునే ముందు మైండ్ని సెట్ చేసి పడుకుంటాం. అలారం సెట్ చేస్తారు. మైండ్ తర్వాత ముందు అలారం సెట్ చేస్తారా లేదా? ఉదయం అంటే మీరు ఒక 10 సార్లు అనుకుంటారు, నేను ఖచ్చితంగా 4 గంటలకు లేవాలి, రెడీ అయిపోయి 5 గంటలకు వెళ్ళాలి, కాబట్టి నేను 4 గంటలకే లేవాలి అని చెప్పేసి ఎందుకైనా మంచిదని మీ అమ్మగారికి చెప్తారు. అవునా కదా? అమ్మ నన్ను ఈ టైంకి లేపంటాం. తర్వాత మళ్ళీ మనం కూడా 10 సార్లు అనుకుంటాం. ఆ తర్వాత ఇంకెందుకైనా మంచిదని చెప్పేసి అలారం పెట్టుకుంటాం. అవునా కదా? కరెక్ట్. 5 గంటలకి మనం వెళ్ళాలి, 4 గంటకి అలారం పెట్టుకున్నాం, ఆగి పడుకున్నాం, మంచి సౌండ్ స్లీప్లో ఉన్నారు మీరు. మీకు టకిమని మేలుకు వస్తుంది. మేలుకు వచ్చి చూస్తే 10 నిమిషాల దాకా 4 అవుతుంది. ఓకేనా? మీరు వెళ్ళాలి కదా, 10 నిమిషాల దాకా 4 అయిపోయింది. అయ్యో ఇంకో 10 నిమిషాలు ఉంది కదా అని మీరు కొద్దిగా అట్టి సర్దుకొని మళ్ళీ ఒకసారి పడుకుందామని ప్రయత్నం చేసే లోపు అలారం అవుతుంది. ఏమంటే లేసి దాన్ని నొక్కేస్తాడు. మీరు పెట్టుకుంది 4 గంటకి అలారం కదా, ఆల్రెడీ మీ అమ్మగారికి చెప్పారు లేపమని, మీరు మైండ్లో సెట్ చేసుకున్నారు నేను 4 గంటకి లేవాలి అని. 10 నిమిషాల ముందు ఎందుకు లేచారు? మన మైండ్ లేపేస్తుంది. ఎస్, దాన్ని ఏమంటారంటే ఋతంబర ప్రజ్ఞ అంటారు. దాన్ని ఏమంటారంటే ఋతంబర ప్రజ్ఞ. అంటే మీ పట్ల మీరు ఎరక కలిగి ఉండడం. అర్థమైందా? మీ పట్ల మీరు ఎరక కలిగి ఉండడం. ఇప్పుడు మీరు హాయిగా తింటున్నారు, తినే మూమెంట్లో ఎందుకో ఒక ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఆలోచిస్తుండగానే ఆటోమేటిక్గా ఆ ఫ్రెండ్ అనుకోకుండా రావడం జరిగింది. అవును, అట్లా ఎన్నోసార్లు మీ జీవితంలో జరిగింది. అరే ఇప్పుడే అనుకున్నాను రా నీ గురించి, నువ్వు వచ్చేసావు. అవునా కదా? మీకు ఎలా తెలిసింది ఆ ఫ్రెండ్ వస్తాడని చెప్పేసి? ఎస్, దీన్ని ఏమంటారంటే ఋతంబర ప్రజ్ఞ అంటారు. అంటే మీ పట్ల మీరు ఎరుక కలిగి ఉండడం. ఎప్పుడైతే మనం డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ఎరుక కలిగి ఉంటామో అప్పుడు డబ్బు సంపద అనేది ఆటోమేటిక్గా మీతోనే ఉంటుంది. దానికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి అఫర్మేషన్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంటే నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యపరమైన ఆలోచనలు కలిగి ఉండడం. అలా 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 ఏమవుతుందంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి అవి చేర్చబడతాయి. అలా చేర్చబడినప్పుడు మనం ఏమంటామంటే దాన్ని 6th సెన్స్ పవర్ అంటాం. మనం ఒక వ్యక్తి వచ్చేదాన్ని మనం 6th సెన్స్ పవర్ అంటాం. అలాగే కొన్ని జరగబోయే విషయాలు కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే వెన్నుముక వంకరగా ఉన్నటువంటి జీవులు ఏవైతున్నాయో వాటికి ఆటోమేటిక్గా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెట్టె ఏమన్నా ఉందా? మీ ఇంట్లో పిల్లి ఉంది. మీరు వస్తుంటే అది మీరు వస్తున్న కాషన్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది. అది అరవడం కానీ అటు ఇటు తిరగడం కానీ చేస్తుంటే అరే పాప వస్తున్నట్టుందని చెప్పేసి మీ అమ్మ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దానికి మీరు వచ్చేది ఎలా తెలుస్తుంది? అప్పుడు కుక్క ఉందనుకోండి, మన ఇంట్లో కుక్కని పెట్టి ఉందనుకోండి, అది ఆ ఇంటి యజమాని వచ్చే 2 కిలోమీటర్ల దూరం నుంచి అది అరుస్తూ ఉంటుంది, ఆ తోక ఊపుతుంటుంది, ఎగ్జైట్ అవుతుంటుంది. అంటే దానికి ఆల్రెడీ తెలిసిపోతుంది, ఆ వైబ్రేషన్స్ అనేవి తెలిసిపోతాయి. అలా ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి, ఆ చుట్టుపక్కల జంతువులు ఎక్కువ చావు, మనుషులు లేకపోతే బిల్డింగ్స్ అన్నీ కోల్పోవడం, ప్రాణ నష్టం ఇదే ఎక్కువగా ఉంటుంది తప్ప జంతువులు అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అవి. ఎందుకంటే ఆ 6th సెన్స్ పవర్ వాటికి తెలిసిపోతుంది ముందే ఇలా జరుగుతుంది అనేది. వాటి యొక్క ప్రకంపనలు ఏవైతున్నాయో ఆ వైబ్రేషన్స్ అన్ని దానికి ఆల్రెడీ తెలిసిపోతాయి. అక్కడ నుంచి అన్నీ వెళ్ళిపోతాయి, అక్కడ ఏవి కూడా ఉండవు. అర్థమైందా? ఇంకేదైనా విషయాలు చూసుకోండి మీరు, చాలా విషయాల్లో మనకు జంతువులు చాలా రకాలుగా మనకు ఇండికేషన్స్ ఇస్తుంటాయి. అంటే అవి ఆల్రెడీ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. మనిషి మాత్రం యూనివర్స్తో కనెక్ట్ లేడు. కాబట్టి మనం ఏది గ్రహించలేం. రాబోయే విషయాలు కానీ, లేదంటే ఒక నష్టం కానీ, లేదంటే ఒక లాభం కానీ, ఇవన్నీ కూడా మనం ఏది కూడా మనం వాటిని గమనించలేం, ముందుగా గుర్తించలేం. కాబట్టి ఉన్న పలంగా లాస్ అయిపోవడం, ఉన్న పలంగా లాభాలు రావడం, ఉన్న పలంగా అనారోగ్యం కావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్ ఇవన్నీ మీకు ముందే తెలిసిపోతాయి. అంటే మీ లోపల 6th సెన్స్ పవర్ ఉందనేది మీరు గుర్తించారా లేదా? అందరిలోపు ఉంది. దాన్ని గుర్తించక మనం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఆ 6th సెన్స్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అర్థమైంది? ఉంది అందరి లోపల
అనంతమైన శక్తి ఉంది. అనంతమైన శక్తిని మనం ఇంకా ఉన్నతంగా మార్చుకుంటూ అనంతంగా మనం వ్యాపించాలి. దాన్నే మనం ఏమంటామంటే ఎరుక కలిగి ఉండడం. ఓకేనమ్మా, ఎరుక కలిగి ఉండడం, దాన్నే ఋతంబర ప్రజ్ఞ అంటాం. ఇప్పుడు మనం కూడా ఏమవుతుందంటే ఈ మనీ మెడిటేషన్లో రెగ్యులర్గా మనీ మెడిటేషన్ చేస్తాం, మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ చేస్తాం, నిరంతరం డబ్బు సంపదతో కూడి ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఋతంబర ప్రజ్ఞ అనేది మీకు డబ్బు సంపద ఐశ్వర్యం మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ బిజినెస్లో డబ్బు పెడితే లాభం వస్తుందా లాస్ వస్తుందా అది మీకు ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు కొందరు వస్తారు వచ్చేసి, ఏమండి ఈ బిజినెస్ చాలా బాగుంది, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, దీంట్లో మీరు పెట్టండి పెట్టుబడులు చెప్తుంటారు. చెప్పినప్పుడు ఏమైందంటే సరే అంటాం, నేను తర్వాత చెప్తానంటాం, అంత అయిపోయింది. మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో లేదా లాస్ట్ పడుకునే మూమెంట్లో మీకు ఆటోమేటిక్గా అది ఎంతవరకు కరెక్ట్ అని మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక అఫర్మేషన్ చేస్తాం ప్రతిరోజు. ఏమనంటే ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు నాకు ఏదైతే మంచో అది మాత్రమే విశ్వం నా చేత చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ప్రతి ఎపిసోడ్లో ఒక అఫర్మేషన్ చెప్తున్నాను, మీకు బాగా గమనించండి అందరు. ఎందుకంటే ఈ చిన్న చిన్న అఫర్మేషన్స్ మీ జీవితాన్ని కొత్తగా మార్చేస్తాయి, డబ్బు సంపద ఐశ్వర్యం వైపు పరిగెత్తిస్తాయి. కాబట్టి ఈ అఫర్మేషన్స్ ఎక్కడ కూడా మరొకండి. ఇప్పుడు ఏమైంది, మీరు మోసపోయే అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే ఈ వర్డ్ చెప్తున్నారు కాబట్టి. నాకు ఏదైతే మంచో అది మాత్రమే విశ్వం నా చేత చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఎలా మోసపోతారు మీరు? మోసపోవడానికి అవకాశం లేదు కదా. కాబట్టి మీ సిక్స్త్ సెన్స్ పవర్ ఏదైతుందో ఈ అతీంద్ర శక్తులు పారాసైకాలజీ అంటారు వీటిని, అది ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది దాంట్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది. నెక్స్ట్ డే చెప్పేస్తారు నేను పెట్టలేను అని. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో లాభాలు వస్తున్నాయి, లేకపోతే ఏదో ఒక బిజినెస్లో నేను ఒక ఉన్నత స్థితిని నేను పొందాలి అనుకున్నప్పుడు దాన్ని ఎలా చేయాలి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకే అన్నర్థం అవుతుంటాయి. అర్థమైందమ్మా? దాన్నే ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఆ ఋతంబర ప్రజ్ఞ ఏదైతుందో దాన్ని మనం ఎంత వీలైతుందో డబ్బు సంపద ఐశ్వర్యం మరల్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అన్ని అర్థం అయిపోతే ఆటోమేటిక్గా డబ్బు సంపద రావడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఎంత వీలైతంత డబ్బు సంపద పరమైన ఆలోచనలు నేను నిరంతరం కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ పదాన్ని పదే పదే చెప్పండి. అలాగే ఈరోజు గురువుగారు చెప్పిన ఎఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అదేంటి అంటే నాకు ఏదైతే మంచిదో అది మాత్రమే నా చేత చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. వండర్ఫుల్ కదండి. సో డెఫినెట్గా ఏదైనా పని చేసే ముందు కూడా ఇలా అనుకుంటే మన కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంతే, ఆటోమేటిక్గా నీ యొక్క ప్రజ్ఞనే చెప్తుంది అది చేయన్నా అవుతానే. అవును, అంతే. సో చాలా చక్కగా అంటే సిక్స్త్ సెన్స్ని డెవలప్ చేసుకోవటం వల్ల మనం నిజంగా ఎన్నో లాభాలను పొందవచ్చు, నష్టాల నుండి బయటపడచ్చు. దానికి సంబంధించిన వివరణని ఎంతో చక్కగా అందించారు. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ.